తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. నమస్కారం. మనతో పాటు రామచంద్రమూర్తి గారు ఉన్నారు. రామచంద్రమూర్తి గారు సీనియర్ మోస్ట్ సంపాదకులు, ప్రఖ్యాత పాత్రికేయులు, అలాగే రాజకీయాలని అద్భుతంగా విశ్లేషణ చేస్తూ రాష్ట్ర పరిణామాలని, జాతీయ పరిణామాలని, అంతర్జాతీయ విశేషాలను కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ, వ్యాఖ్య చేస్తూ, పరిశీలిస్తూ ఉండే పాత్రికేయుల్లో తెలుగు వారిలో శిఖర సమానం రామచంద్రమూర్తి గారు. వారిని అడిగి ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలో ఉన్న రాజకీయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి వ్యాఖ్య చేస్తారో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్, ఇటీవలే ఏఐసిసి 2 రోజులు ఇక్కడ కాంగ్రెస్ వారు నిర్వహించారు. అది జరిగిన తీరు, దాని ప్రభావం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు సార్? ఏఐసిసి తర్వాత జరిగిన సభ బ్రహ్మాండం జరిగింది. చాలా పెద్ద సభ అది. ఇటీవలి కాలంలో అంత పెద్ద సభ జరగలేదు. సభలో మాట్లాడిన వ్యక్తులు కూడా బాగా మాట్లాడారు. సోనియా గాంధీ కేవలం 6 పాయింట్లు చెప్పడానికి పరిమితమైనారు. రాహుల్ గాంధీ బాగా మాట్లాడారు. ఎంతవరకు మాట్లాడారు అంతవరకు మాట్లాడారు. దాని తర్వాత అందరూ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా బాగానే మాట్లాడారు. అందరూ బాగానే మాట్లాడారు. బాగా జరిగింది సభ. ఏఐసిసి సమావేశంలో కూడా బాగా చర్చ జరిగింది. పాజిటివ్ ఇంపాక్టే ఉంది. కర్ణాటక ఫార్ములాని ఇక్కడ తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. 6 రకాల పథకాలను కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అనౌన్స్ చేశారు కదా. ఆ పథకాలు ఎలా ఉన్నాయి? వాటి ప్రభావం ఏమైనా ఉంటుందా? కర్ణాటక మోడల్కి ఇక్కడికి కామన్ ఏంటంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ అట్లాంటివి ఇచ్చారు. కానీ ఇక్కడ కర్ణాటకకి ఇక్కడ తేడా ఏంటంటే కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చాలా అన్పాపులర్ గవర్నమెంట్. ఇక్కడ ప్రభుత్వం చాలా పటిష్టంగా ఉంది కర్ణాటక పోలిస్తే. ఇక్కడ చాలా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నారు. కాబట్టి కర్ణాటకలో గెలిచినంత తేలిక ఇక్కడ జరగడం కష్టం. ఇక్కడ ఇంకా ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్కి వ్యతిరేకత ఎట్లాగా ఉంటుంది. 10 ఏళ్ల యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి. దాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు యూనిట్ ఉండాలి. పరస్పరం నిందించుకోకుండా, విమర్శించకుండా, మాట్లాడకుండా ఉండాలి. ఇవన్నీ షరతులు. ఇన్ని షరతులు పాటిస్తే కానీ ఆ పార్టీ విజయం సాధించలేదు. అంటే హిమాచల్ ప్రదేశ్లో గెలిచారు ఇటీవలే, కాంగ్రెస్ గెలిచింది. దాని తర్వాత మళ్ళీ కర్ణాటక గెలిచింది. హిమాచల్ ప్రదేశ్లో ఒక ఫార్ములాను ఎంచుకున్నారు. ఆ ఫార్ములా సక్సెస్ అయింది. కర్ణాటకలో ఇంకొక ఫార్ములా ఎంచుకున్నారు, అక్కడ సక్సెస్ అయింది. తెలంగాణలో వాళ్ళు ఎంచుకున్న ఫార్ములా మీకు ఏమైనా అర్థమవుతుందా? వాళ్ళు ఏమైనా ఫార్ములా అర్థమవుతుంది అంటే ఇప్పుడు రైతులకు ఆల్రెడీ చేస్తున్నారు, మహిళలకు ఆల్రెడీ చేస్తున్నారు. ఇక ఏం చేయాలి అంటే చేస్తున్నాయి ఇంకా అదనంగా ఇవ్వాలి. ఇక రైతులకు ముఖ్యంగా ఇక్కడ యజమానులకే ఇస్తున్నారు, భూమి యజమానులకే ఇస్తున్నారు. ఇక్కడ కౌలు రైతులకి ఇవ్వట్ల, కౌలు రైతులకు ఇస్తూ ఉన్నారు. వ్యవసాయ కూలీలకి కౌలు రైతులకు కూడా ఇస్తూ ఉన్నారు. అది అదనం, అది కాంగ్రెస్ ఖాతాలో వస్తుంది. అట్లాగే మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా అదనం, అది కాంగ్రెస్ ఖాతాలో వస్తుంది. అట్లా కాంగ్రెస్ ప్రత్యేకంగా చేసిన పనులు కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ ఆల్రెడీ సంక్షేమ రాజ్యం ఉంది కాబట్టి ఏం చేయాలని కూడా అదనంగా చేయాల్సిందే. అంత అదనంగా చేసే శక్తి ఉందా? బడ్జెట్ సరిపోతుందా? బడ్జెట్ సరిపోతుందా హరీష్ రావు లాంటి వాళ్ళు అంటున్నారు. ఆల్రెడీ మీరు చేసిన వాగ్దానాన్ని అమలు చేయడానికి బడ్జెటే సరిపోదు, మీరు చేయలేని వాగ్దానాలు చేస్తున్నారు. ఎట్లాగో మీరు అడిగారు కాబట్టి సాధ్యంగానే ఆ వాగ్దానాలు చేస్తున్నారు అని అంటున్నారు. అది కాదని నిరూపించుకోవాలి. ఎక్కడేయాలి ఇది మనకు వచ్చే ఆదాయం, ఇది జరిగే ఖర్చు, ఇది ఇంత మిగులుతుంది, సంక్షేమానికి ఇంత పోతుంది, అభివృద్ధికి ఇంత మిగులుతుంది అని చెప్పగలగాలి. అది చెప్పట్లేదు కదా. చెప్పట్లేదు అంటే లెక్కలే చెప్పాలి. చెప్పగలిగితే కానీ ప్రజలు కన్విన్స్ కాదు. ఎకనామిక్స్ చెప్పాలి. కేవలం నినాదాలతో పోతే కుదరదు. అవును. ఎందుకంటే ఊకదంపుడుగా ఏదో విధంగా ఓటర్లు అట్రాక్ట్ చేయడం కోసం అందరూ చేసే ఫార్ములా అనేది. కానీ మీరు అన్నట్టుగా ఏంటంటే మనకు ఇవి చేయాలంటే ఇంత బడ్జెట్ అవుతుంది, మనకున్న ఆదాయ వనరులు ఇంత ఆదాయ వనరులు, ఖర్చు ఇది, కాబట్టి మనకు ఇది చేయడానికి మనకి సోర్సెస్ ఉన్నాయి, లేకపోతే ఈ సోర్సెస్ ఐడెంటిఫై చేస్తాము అని స్టాటిస్టిక్స్ తోటి, ఎకనామిక్స్, ఆ ఇన్ఫర్మేషన్ తోటి ఇవ్వాలి. అది ఇస్తే మనకు ఒక నమ్మకం కుదురుతుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ వారు ఇటీవలే కర్ణాటకలో ప్రభుత్వంలోకి వచ్చారు. వాళ్ళు కూడా సంక్షేమ అనౌన్స్ చేశారు, స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నారు. అయితే అక్కడ ఇప్పటికే ఆర్థిక సంక్షేమం దిశగా కర్ణాటక ప్రభుత్వం ఉంది. డబ్బుల పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదో విధంగా ఎలక్షన్లో రావడం కోసము వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇప్పుడు చాలా క్రైసిస్లో ఉంది గవర్నమెంట్ ఫైనాన్స్ లేకుండా కేంద్రం కూడా సహకరించాలి. కర్ణాటక ప్రభుత్వంతో కేంద్రం సహకారం లేకపోవడంతో కష్టం అవుతుంది. ఇది రేపు కాంగ్రెస్ ఇక్కడ వచ్చి అక్కడ బీజేపీ ప్రభుత్వం కంటిన్యూ అయితే
అదే పరిస్థితి కాంగ్రెస్ ఇక్కడ కూడా. ఇక్కడ కాంగ్రెస్ వచ్చి అక్కడ కూడా ఏదైనా సంకీర్ణం వస్తే ప్రతిపక్షాల కూటమి అధికారంలోకి వస్తే అది వేరే రకంగా ఉంటుంది. కాకపోతే ఈ సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే అభివృద్ధి కూడా చేయాలంటే కష్టం. కేంద్ర సహకారం ఉండాలి, కేంద్ర సహకారం కావాలి, నిధులు కూడా కావాలి. ఇప్పుడు మరి వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా బీజేపీ. ఇప్పుడు ఈ డబుల్ ఇంజన్లో ఇప్పుడు కర్ణాటక ఫిట్ అవ్వదు కదా. డబుల్ ఇంజన్లో కర్ణాటక పోయింది కదా, హిమాచల్ ప్రదేశ్ కూడా డబుల్ ఇంజన్ వాళ్ళు ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు ఓడిపోయారు కదా. అవును, డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచేటట్టున్నారు. అక్కడ డబుల్ ఇంజన్ సర్కారే. అదే డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ప్రయోజనం లేదు. అంటే మధ్యప్రదేశ్ అంటే చాలా ఏళ్ళు అయింది కదా సార్, ఎక్కువ కాలం అయినా. చౌహాన్ మొన్న కాంగ్రెస్ వస్తే దాన్ని సింధియా డిఫెక్ట్ కావడం వల్ల పడిపోయింది గవర్నమెంట్. అవును, అదే కమల్నాథ్ ప్రభుత్వం కంటిన్యూ కావచ్చు ఇప్పటిదాకా. అదే మన ఎలక్షన్తోనే కాంగ్రెస్ గెలిపించారు అనుకున్నాగా. అదే అయితే ఇప్పుడు సార్, ఇప్పుడు మామూలుగా తెలంగాణ నినాదం అనేది ఎప్పటి నుంచో ఉంది, ఉద్యమాలు జరిగాయి. సరే కేసీఆర్ ఆయన ఉద్యమ సంస్థగా టీఆర్ఎస్ని స్థాపించి ఉద్యమం చేసి చాలామందిని కలుపుకొని సక్సెస్ అయ్యాడు. చివరిలో సోనియా గాంధీ వాడు కాంగ్రెస్ వాడు కూడా తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితుల్లో ఇస్తే మేలు జరుగుతున్న లాభం జరుగుతున్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవటము ఇవన్నీ జరగటం వాళ్ళు మెయిన్ ఆశయాలు కదా. కేవలం సోనియా గాంధీ వల్లనే తెలంగాణ ఏర్పడింది. తప్పని పరిస్థితి ఏం లేదు, తప్పకుండా తప్పుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు కలిసి రావడం వల్ల తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ రావడానికి కేసీఆర్ ఒకటే కారకుడు కాదు, కేసీఆర్ ప్రధాన కారకుడు. కానీ దాని తర్వాత సోనియా గాంధీకి ఉంది, కోదండరామ్ ఉన్నాడు, అందరూ చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు ప్రయత్నం చేసి ఒక్క కేసీఆర్ చేయలే ఉన్నారైతే. ఇప్పుడు ఆ కాంగ్రెస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఇది పొందలేకపోయింది కదా కాంగ్రెస్ ఇన్నేళ్ళు. తెలంగాణ అంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినప్పుడు ఏమనుకుందంటే టీఆర్ఎస్ కాంగ్రెస్తో విజయం అవుతుంది అనుకున్నాడు. ఇటువంటి అభిప్రాయం కలిగింది. ఎందుకంటే కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న తర్వాత కేసీఆర్ కుటుంబం యావత్తు పోయి సోనియా గాంధీతో గ్రూప్ ఫోటో దిగారు. అది ఒక రకంగా ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం లాగా. అవును, కాబట్టి అప్పటిదాకా కేసీఆర్ సోనియా గాంధీ కలిసి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఏదో తేడా వచ్చింది. అది కేసీఆర్ తప్పని అన్నాం, కాంగ్రెస్ నాయకులు తప్పే కావచ్చు. తేడా వచ్చి కేసీఆర్ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు, ధైర్యం చేశాడు, రిస్క్ తీసుకున్నాడు, గెలిచాడు. దాంతో నో లుకింగ్ బ్యాక్ ఫర్ హిమ్. ఇప్పుడు ఆ తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ బలంగా ఆయన నిలబెట్టుకున్నాడు. 2 సార్లు అధికారంలోకి వచ్చారు. రేపు ఒకసారి వస్తే 3వసారికి హ్యాట్రిక్ కూడా సాధించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మొన్న ఈ అనౌన్స్ చేసిన 6 స్కీమ్స్లో తెలంగాణ ఉద్యమకారులకి వాళ్ళ కుటుంబాలకు 250 గజాల స్థలం ఇస్తామని ఇటువంటి కూడా కాంగ్రెస్ మొన్న ప్రకటించింది కదా, దాన్ని ఎలా చూడాలి సార్? అంటే కాంగ్రెస్ ఓన్ చేసుకుంది తెలంగాణని. మొన్న మోదీ కాంగ్రెస్ ఇచ్చిన పద్ధతి, తెలంగాణ ఇచ్చిన పద్ధతి సరిగ్గా లేనప్పుడు కూడా రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యాడు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు రియాక్ట్ అయ్యారు. అంటే కేటీఆర్ రియాక్ట్ అయ్యాడు, కేసీఆర్ రియాక్ట్ అయ్యాడు, అది వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ కాకుండా బీఆర్ఎస్ ఏర్పడటంతో తెలంగాణ సెంటిమెంట్ కొద్ది దెబ్బతింది. ఈయన జాతీయ స్థాయికి పోదాం అనుకుంటున్నాడు, తెలంగాణ నుండి పెట్టాడనే భావన కలిగింది. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఓన్ చేసుకుంటుంది. కాబట్టి రెండు ఇటు లూజిన్ అవ్వటం, ఇటు టైట్న్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇద్దరు కూడా తెలంగాణ సెంటిమెంట్ మీద సమానంగా ఉన్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 నెలల్లోనే ఎలక్షన్స్ డిసెంబర్ యాక్చువల్గా జరగాల్సింది. అక్టోబర్లో షెడ్యూల్ ప్రకటిస్తారంటున్నారు. జనవరిలో కొత్త అసెంబ్లీ ఏర్పడాలి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం. జరిగే సూచనలు అక్టోబర్లో అనౌన్స్ ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు చూస్తే ప్రస్తుతం ఈరోజు గమనిస్తే తెలంగాణలో 3 పార్టీల పరిస్థితులు ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు సార్? అంటే కర్ణాటక ఎలక్షన్ జరగక ముందు ప్రచారం దిశ చూస్తే, ప్రభావం కాదు ప్రచారం చూస్తే, ఫస్ట్ టీఆర్ఎస్ ఉంది, తర్వాత బీఆర్ఎస్ ఉంది, దాని తర్వాత బీజేపీ ఉంది, దాని తర్వాత కాంగ్రెస్ ఉంది. కర్ణాటక ఎలక్షన్ జరగకముందు కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిన తర్వాత ఇక్కడ బీజేపీ కుప్పకూలిపోయింది, మొత్తం ఊపిపోయింది. మొత్తం ఎందుకో తెలీదు, ఒకసారి గాడిపోయినట్టు స్థితిలాగా అయిపోయింది బీజేపీ. కాంగ్రెస్ బాగా పుంజుకుంది, కాంగ్రెస్ పోటాపోటీగా వస్తుంది. ఇప్పుడు పోటీ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్యన ప్రధానంగా ఉంటుంది, బీజేపీ థర్డ్ పొజిషన్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది ప్రచారమా, ప్రభావమా, వాస్తవమా? ఇప్పుడు వాస్తవంగా కాంగ్రెస్కి 20% ఓటు ఉంది తెలంగాణలో. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో చాలా స్ట్రాంగ్ ఉంది. కొన్ని జిల్లాలో అయితే బీజేపీకి అభ్యర్థులు దొరకరు. ఖమ్మం లాంటి చోట బీజేపీ అభ్యర్థులు దొరకరు. ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. దక్షిణ తెలంగాణలో చాలా స్ట్రాంగ్ ఉంది కాంగ్రెస్. ఉత్తర తెలంగాణలో కూడా కొంతవరకు ఇన్రోడ్ చేయొచ్చు. మొత్తం మీదకి టీఆర్ఎస్ బీఆర్ఎస్ బాగా బలంగా కనిపిస్తుంది, కార్యకర్తలు బాగా ఉంది, మంచి వక్తలు ఉన్నారు, చీఫ్ మినిస్టర్ గట్టిగా ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడు కూడా తెలియనివాడు, మంచి మాటకారు. కాబట్టి
ఆ పార్టీ పటిష్టంగానే ఉంది. కానీ దానికి పోటీగా కాంగ్రెస్ కూడా ఎదిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎదురుగా ఉన్న బీఆర్ఎస్ ఎదురుగా ఉన్న సవాళ్ళు ఏంటంటారు? ఇప్పుడు గెలవాలంటే ఎదుర్కొన్నది 10 years యాంటీ ఇన్కంబెన్సీ, 9.5 years యాంటీ ఇన్కంబెన్సీ. ఒకటి కుటుంబ పాలన అనే ఒక మాట వస్తుంది. కుటుంబంలో అందరూ మంచి వ్యక్తులే, కానీ కుటుంబ పాలన అనే ఒక మాట వస్తుంది. ఈ కుటుంబ సభ్యులకి అహంకారం ఉందనే మాట వస్తుంది. ఇవి తగ్గించుకోవాలి. ఇంకోటి, పార్టీ కార్యకర్తలనే కానీ పార్టీ నాయకులు కానీ లెక్క చేయరు, ఏకపక్షంగా వ్యవహరిస్తారు కేసీఆర్ అనే మాట ఉంది. పిల్లలు కూడా ధైర్యం చేయరు మాట్లాడటానికి, ఏకపక్షంగా నియంత్రణగా వ్యవహరిస్తారనే మాట ఉంది. అది కూడా పోగొట్టుకోవాలి. ఈ విధంగా నెగిటివ్ పాయింట్స్. అంటే ప్రభుత్వ పరంగా సంక్షేమ పరంగాను పాలనా పరంగాను సంక్షేమ పరంగా పాలనా పరంగా బాగానే ఉంది. సంక్షేమ పరంగా అన్ని చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అన్నీ 100% సాధ్యం కాదు. దళిత బంధు ఉంది, దళితులందరికీ 10 లక్షల రూపాయలు ఇవ్వలేకపోవచ్చు, కానీ స్టార్ట్ చేసి కొనసాగిస్తున్నారు. రైతు బంధు అందరికీ ఇస్తున్నారు. అట్లా ఇచ్చేవి ఇస్తున్నారు, ఇవ్వలేనివి కొనసాగిస్తున్నారు. మొత్తం సంక్షేమ పథకాల్లో తెలంగాణ మొదలు ఉంటుంది దేశం మొత్తం మీద. అంటే ఈ దళిత బంధు అనేది దేశవ్యాప్తంగా కూడా చాలా పేరొచ్చిన స్కీమ్ గాను, జాతీయ నేషనల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలనే ఒక అంతగా దళిత బంధు సక్సెస్ అయిందని అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం సార్? దళిత బంధు పర్సే ఒక కాన్సెప్ట్ ప్రకారం చాలా మంచి కాన్సెప్ట్, కానీ ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు. మందికి పూర్తిగా 10 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలంటే, దేశం మొత్తంగా ఇవ్వాలంటే సాధ్యం కాదు. బడ్జెట్ సరిపోతుంది. అది దశల వారీగా ఇంప్లిమెంట్ చేయాలి. ఈయన కూడా అంతే చేస్తాడు, సంవత్సరానికి ఇంత ఇంప్లిమెంట్ చేస్తాడు. నియోజకవర్గానికి కొంతమంది చొప్పున 1000 మంది ఒక నియోజకవర్గం అని చెప్పి లెక్కేసుకొని చేస్తున్నారు. అది కూడా అంత సాధ్యం కాదు, తేలిక కాదు. కానీ ఇమాజినేటివ్ స్కీమ్ ఇది. దళిత కుటుంబాల్లో వాళ్ళకి ఎంపవర్ చేయడానికి మంచి స్కీమ్ అది. 10 లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం పెట్టుకుంటే వాడు ఎప్పటికల్లా ఒక్క దెబ్బతోనే దారిద్ర్యకి రేఖకి దేగుకు వస్తారు. దరిద్రం పోతుంది వాళ్ళ కుటుంబానికి. కర్ణాటక మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచిస్తున్నాయి కదా. ఇది కాక గురుకుల విద్యా సంస్థలు పెట్టారు, దాదాపు 1000 దాకా పెట్టారు. దాంట్లో దళితులకి 600 దాకా ఉన్నాయి. ఇవి చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. దళితులకి, ముస్లిమ్స్కి, బీసీలకి, ట్రైబల్స్కి, ఈ 4 వర్గాలకి గురుకుల విద్యా సంస్థలు పెట్టి మంచి విద్యాభ్యాసం చేస్తారు. అది గొప్ప విజయం. అది తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో. దానివల్ల చాలా ప్రయోజనం జరుగుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవి కూడా వాళ్ళు అంటే ఇక్కడ భూమి తెలంగాణ ఒకప్పుడు భూమి చాలా తక్కువ రేటు ఉండేది, ఇప్పుడు కోట్లలోకి వెళ్ళిపోయింది కదా. అది భూమి కొంత ఆర్టిఫిషియల్ హైక్ ఉంటుంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్కి భూమి ధరలకి సంబంధం లేదు. దానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వివాదాస్పదమైనాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం ఉంది. ఒకళ్ళు అది వైట్ ఎలిఫెంట్ అంటారు, ఒకటి ప్రయోజనం అంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ హూమ్ యూ ఆస్క్. అడిగిన వాడు ఎటు ఉన్నాడని దాని బాధ ఉంటుంది. 2 వాదాల్లో గట్టిగానే కనిపిస్తాయి మనకి చెప్పడం. ఇప్పుడు మహబూబ్ నగర్ ప్రాజెక్టు ఒక పంపుతోనే మొదలుపెట్టారని ఆంధ్రజ్యోతి బ్యానర్ వేస్తుంది. ఒక పంపే మొదలవుతుంది, దాని తర్వాత మిగతా పంపులు వస్తాయని కేసీఆర్ అంటున్నాడు. అన్ని వివాదాస్పదమైనవి అవన్నీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చెప్పడం. అంటే ఈ వాటర్ ప్రాజెక్ట్స్ రావడం వల్ల తెలంగాణ కూడా గోదావరి జిల్లా లాగా ఒక సస్యశ్యామలమైన అనేది అంటున్నారు కదా. అందులో మీరు గమనించిన వాస్తవాలు ఏంటంటే? అంటే ఇంకా కాలేదు, అవుతుంది. ఇప్పుడు తెలంగాణ పీఠభూమి ఎత్తు మీద ఉంది, నదులు కింద నుంచి పోతున్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటే పాసిబుల్. లిఫ్ట్ ఇరిగేట్ చేసుకోవాల్సిందే. ఎంతో చేసుకోవాలి. ఇప్పుడు కాళేశ్వరం కిందికి పోయి పైకి రావడం కష్టమా, లేదా అక్కడ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టాల్సిన అనేది వివాదాస్పదమైనది. ఈ వివాదాలు ఇవ్వకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ అనే స్కీమ్ ఉంది, పాసిబుల్. అది ఒకటే చేయాలి, అదే చేస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ వేరే మార్గం లేదు కదా. కృష్ణా నుంచి అయినా గోదావరి నుంచి అయినా లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఎత్తు మీద ఉన్నాం మనం, నదుల కింద నుంచి పోతున్నాయి. తర్వాత ఇప్పుడు ఈ పిఆర్ఎస్ తీసుకొని ఆయన జాతీయ పార్టీగా కేసీఆర్ టీఆర్ఎస్ని మలిచిన తర్వాత ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్తారని, ఢిల్లీకి వెళ్తారని, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తారని అని కూడా మనం వింటున్నాము. దీన్ని ఎలా చూస్తున్నారు సార్ మీరు? ఢిల్లీ పోవాలంటే ఢిల్లీలో ఏదైనా పొజిషన్ ఉండాలి. ఏ పొజిషన్ లేకుండా ఉండే వ్యక్తి కాదు కేసీఆర్. ఏదో పొజిషన్ ఉండాలి. ఏం లేకపోతే ముఖ్యమంత్రినే ఉంటాడు. కేసీఆర్ చేయరు. కేటీఆర్ చేయాలంటే ఈయనకి వేరే పొజిషన్ ఉండాలి, ఆల్టర్నేటివ్ పొజిషన్. పవర్ఫుల్. ఏ పొజిషన్ లేకుండా మొత్తం ఇంట్లో కూర్చొని కేటీఆర్ రాజ్యం అప్పచెప్పడం, అది మాత్రం నా అభిప్రాయం. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే జాతీయ స్థాయిలో ఏ ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధాన పదవో ఇంకేదైనా పదవో రావాలి కేసీఆర్కి. లేకపోతే ఇక కేసీఆర్ హైదరాబాద్లో ఉంటాడు, ముఖ్యమంత్రిగానే ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలాలు ఏంటి అనుకుంటున్నారు సార్ మీరు? బీఆర్ఎస్ పార్టీకి అర్థంగా ఏం బలం లేదు. తెలంగాణనే ఒక రోల్ మోడల్ చూపిస్తున్నారు. తెలంగాణ మోడల్ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అని నినాదాలు చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వేరే విషయం. కానీ తెలంగాణకి మించి బియాండ్ తెలంగాణ బీఆర్ఎస్ కానీ ఏం లేదు.
ఇక మహారాష్ట్ర కూడా హడావుడి చేస్తారు. పాత హైదరాబాద్ ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలో కొంత హడావుడి చేస్తారు. అక్కడ ఒక 2 సీట్లు వస్తాయని తెలియదు. అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లే. అంటే మీ పరిశీలన ప్రకారం జాతీయ స్థాయిలో ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు ఇండియా ఏర్పడిన తర్వాత, కూటమి ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వం అంటలేదు. దానికి ఆ ప్రతిపక్షాలను ఏకమైన తర్వాత ఇప్పుడు మిగిలిపోయిన పక్షాలు ఏమన్నాయి ఇక్కడ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ అంటున్నాడు కదా. నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ. నాన్ కాంగ్రెస్ అంటే ఓకే, నాన్ బీజేపీ అంటే జగన్మోహన్ రెడ్డి నాన్ బీజేపీ అని చెప్పుకోలేడు. నవీన్ పట్నాయక్ ఇంత రాడు, తటస్థంగా ఉన్నారు వాళ్ళు, తటస్థంగా ఉంటాడు. ఈయన థర్డ్ పార్టీ అంటే ఈయన ఇద్దరు మిగులుతారు. ఎవరు మిగులుతారు? అదే అంటే మీరు చెప్పినట్టుగా ఏంటంటే జాతీయ రాజకీయాల్లో ప్రభావితం చేసేంత పరిస్థితి బీఆర్ఎస్ లేదంటున్నారు. ఉన్నవి 19 సీట్లు ఇక్కడ. అవును, ఎన్నో వస్తాయి స్థానాలు. అవును. అయితే స్థానికంగా తెలంగాణ రాష్ట్రం వరకు పార్టీ బలంగానే ఉంది. తెలంగాణ రాష్ట్రం వరకు పార్టీ పటిష్టంగా ఉంది. కార్యకర్తలు ఉన్నారు, అభ్యర్థులు కూడా అవసరం కంటే ఎక్కువ ఉన్నారు. దానివల్ల గొడవలు కూడా వస్తున్నాయి. నాయకుడు బలంగా ఉన్నాడు, నాయకుడు పిల్లలు గట్టిగా ఉన్నారు. అంత బాగానే ఉంది ఇక్కడ. ఈ తెలంగాణ యాంటీ ఇంకంబెన్సీ అయితే ఉంది, సహజంగా వ్యతిరేకత డెఫినెట్గా ఉంది. అది సహజంగా సార్ ఎట్లా. అయితే ఇప్పుడు ఈ ఓవరాల్గా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు కదా, వీళ్ళని ఎవరన్నా వీళ్ళు గెలవాలంటే మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణ అధికారంలోకి రావాలి అంటే క్యాండిడేట్లను మార్చాల్సిన అవసరం ఉందంటారా? మార్చుతాం అనుకున్నాము. అందులో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఉన్న వాళ్ళలో చాలామంది ఓడిపోయే వాళ్ళు ఉన్నారని మా అభిప్రాయం. సర్వేలు కూడా చెప్పారు ఓడిపోతున్నారని. ఆయన కూడా ఇవ్వటం అనేది ఆయన ఒక ప్రిన్సిపల్ పెట్టున్నారు. ఎందుకంటే పార్టీ మారిన వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇవ్వకపోతే భవిష్యత్తులో ఎవరు పార్టీలో రారు. ఇప్పుడు రేపు ఈయనకి 50 సీట్లు వచ్చినా, 40 సీట్లు కాంగ్రెస్ వచ్చినా, కాంగ్రెస్ని చీల్చుకోవాలంటే ఇప్పుడు వీరికి సీట్ ఇస్తే కానీ భవిష్యత్తులో పార్టీ ఫిరాయించే వాళ్ళు నమ్మకంగా ఇటు ఫిరాయించరు. అందుకని మొత్తం అందరికీ ఇచ్చాడు. కానీ ఎలక్షన్ వచ్చే టైం కొంతమంది మారుతారని అనుకుంటున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది, డైనమిక్గా ఉంది. నాయకుల మధ్య గొడవలు ఎట్లాగా ఉన్నాయి. అవి ఎలక్షన్ టైంలో బయట రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ మారిన తర్వాత కూడా కొద్దిగా ఐక్యత కనిపిస్తుంది. రేపు ఫస్ట్ నుంచి బస్సు యాత్ర చేస్తున్నారు. అందరు నాయకులు కలిసి చేతి కలుపుకొని విధులు తిరుగుతారు. పట్టణాల్లో ముఖ్యమైన నియోజకవర్గాలు తిరుగుతారు. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఒక ఐక్యత ఒకటే వాళ్ళు లోపించింది. ఐక్యత ఉండాలి ఒకటి. 2 ప్రధానమైన భయం ఏంటంటే వీళ్ళని గెలిపిస్తే మళ్ళీ టీఆర్ఎస్లోకి దింపవుతారేమో అనే భయం ఉంది. ఆ భయం పోగొట్టాలి. అంటే ఇప్పుడు మొన్న జరిగింది కదా, మంది గెలిచారు, 12 మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఎవరైనా మాట్లాడలే, కనీసం ప్రొటెస్ట్ చేయలే, ధర్నా చేయలే. చేయాలి కదా, కాంగ్రెస్ పార్టీ గొడవ చేయలే, కామ్కున్నారు. అట్లా ఉండము. మేము మా దగ్గర నుంచి పోతే మేము ఊరుకోం, గొడవ చేస్తాం, సంకేతాన్ని ఇవ్వాలి. అది మా దగ్గర నుంచి ఎవరు పోరైన సంకేతాన్ని ఇవ్వాలి. ఇస్తే కానీ కాంగ్రెస్ నమ్మరు. అంత బలం వీళ్ళకి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే ఇవన్నీ వస్తాయి. అదే అధికారం లేనప్పుడు బలహీనం అయిపోతారు ఆటోమేటిక్. అధికారంలోకి రావాలి. అధికారంలో రాకుండా తక్కువ వస్తే, అంటే మెజార్టీ కంటే తక్కువ వస్తే అప్పుడు వీళ్ళని కొనేసే అవకాశం ఉంది. ఆ భయం అయితే ఉంది జనాల్లో. అదే వీళ్ళు ఉంటారా, వీళ్ళు టీఆర్ఎస్ కలిసిపోతారని. అయితే బట్టి విక్రమార్క ఆయన పాదయాత్ర చేశాడు. వీటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? బట్టి విక్రమార్క స్థిరమైన నాయకుడే. ఉన్న వాళ్ళలో బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఇద్దరే ఇప్పుడు ప్రధానంగా అక్కడ పిసిసి లీడరు, సిఎల్పి లీడరు ఇద్దరు ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కాలం ఆయన పాదయాత్ర చేశాడు. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి చాలా బిజీగా ఉన్నాడు. రేవంత్ కూడా డైనమిక్. బట్టి విక్రమార్క కూడా మంచి నాయకుడు. అంటే ఈ పాదయాత్ర ప్రభావం ఏమైనా ఉందంటారు? ఉంటుంది, ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. జనంలో పోయాడు. ఉత్తర తెలంగాణలో మంచి ప్రభావం ఉంది. ఆదిలాబాద్లో మంచి రెస్పాన్స్ ఉంది అన్నాడు. నేను కలిశాను మహబూబ్నగర్ పోయి విక్రమార్క గారిని. నార్త్ తెలంగాణలో చాలా మంచి రెస్పాన్స్ ఉంది అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అనేక విమర్శలు ఉన్నాయి. వాళ్ళకే సరిగ్గా సరైన సంబంధాలు లేవు. వాళ్ళ మధ్య మీరు అన్నట్టుగా అనైక్యత చాలా ఎక్కువ ఉంది. రేవంత్ రెడ్డి ఈ పార్టీ కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి వల్ల ఉండే లాభ నష్టాలు ఏంటి సార్? లాభాలు ఏంటి, నష్టాలు? రేవంత్ రెడ్డి డైనమిక్, దాంట్లో అనుమానం లేదు. డైనమిక్ పర్సన్. ఆయన అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు కూడా పరిష్కరించుకుంటున్నాడు. చాలామంది ఇళ్ళకి పోతున్నాడు, కలుస్తున్నాడు. వెంకటరెడ్డి పోయాడు, అట్లాగే జగ్గారెడ్డి ఇంటికి పోయాడు. అందరినీ కలుస్తున్నాడు. ఎవరైతే విభేదాలు వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరిపై ఇంట్లో కలిసి కన్విన్స్ చేసుకుంటున్నాడు. ఇంకా కొంతమంది చేసుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కన్విన్స్ చేస్తున్నాడు. కన్విన్స్ కాలేదు కానీ కన్విన్స్ చేస్తున్నాడు. అది కేంద్ర నాయకత్వం, పిసిసి అధ్యక్షుడు, మన ఈ అబ్జర్వరు, ఈ మహారాష్ట్ర చెందిన నాయకుడు, వీళ్ళందరూ కలిసి చేయాల్సిన పని అది. నాయకత్వంలో
విభేదాలు పరిష్కరించుకోవడం అనేది చాలా అవసరం. కానీ ఇప్పుడు ఉన్న నాయకుల్లో ఎవరిని పీసీ అధ్యక్షుడు చేయాలంటే రేవంత్ రెడ్డి చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నాడు. రాహుల్ గాంధీకి పూర్తి నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి మీద రాహుల్ గాంధీకి పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అనేది బలమైన ప్రచారం ఉంది. అలాగే నోటుకు ఓటు కేసు ఒకటి అది ఒకటి ఉంది, అవి నడుస్తున్నాయి. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు కాంగ్రెస్కు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. వీటి ప్రభావం వీటిని ఎలా చూస్తారు? అంటే ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటాడు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరు ఎవరొకరు అవుతారని అనుకుంటున్నాను. అభ్యర్థిగా ఇద్దరు అనుకుంటా. అధిష్టానం వరకు నిర్ణయం అది. అదే ఇప్పుడు కేసు అంటే కేసులు శివకుమార్ రెడ్డి మీద శివకుమార్ మీద కేసులు ఉన్నాయి. ఆయన రిపీట్ చూపించుకున్నాడు. ఇప్పుడు గెలిపించాడు పార్టీని. ఇప్పుడు తెలంగాణ కూడా శివకుమార్ ప్రభావం ఉంది. ఆయనకు చూడమని చెప్పారు వాళ్ళు అధిష్టాన వర్గం కూడా. కాబట్టి కేసులు వేరు, పర్ఫార్మెన్స్ వేరు. కేసును బట్టి జనం ఓటేయట్లే. కేసులున్నాక జనం గెలిపిస్తారు. కేసులతో నిమిత్తం లేక జనం గెలిపిస్తారు. అవును, అది ఓటర్లు ఓకే. ఈ నోటుకు ఓటు కేసు ఇటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రతిబంధకాలు అవ్వమంటారు రేపు లీగల్గా? అది చూడాలి. ఆ స్థాయికి ఎప్పుడు ఆ టైంకి అది ఉంటుందో పోతుందో, ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రధానంగా తెలంగాణలో ఉన్న ప్రధానమైన మీరు అబ్జర్వ్ చేసిన విమర్శలు మైనస్ పాయింట్లు ఏంటి సార్ మీరు చూసినవి? కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ ఏంటంటే అసలు వీళ్ళు తెలంగాణ ఇచ్చినా కూడా ఇచ్చినట్టు నిరూపించుకోవాలి. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన వెంటనే, అంటే రాజ్యసభ తీర్మానం చేసిన వెంటనే, రాజ్యసభ తీర్మానం జరిగిన తర్వాత 15-20 రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నాడు. ఈ 15-20 రోజుల్లోపు నిజామాబాద్లో మీటింగ్ పెట్టి సోనియా గాంధీ పిలిచి మేము తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటే అది వేరే రకం ఉండేది. దే నెవర్ ట్రై టు ఓన్ ఇట్ అప్. అది పెద్ద ప్రధాన లోపం కాంగ్రెస్లో. దాని తర్వాత వీళ్ళు డిఫెక్ట్ అవుతుంటే వీళ్ళు నోరు కూర్చున్నారు, ఎవరు మాట్లాడలే, గొడవదేలే, అదొక లోపం. డిఫెక్ట్ అవుతారన్న భయం ఒకటి, ఈ ఎవరి నాయకత్వం బహునాయకత్వం ఒకటి, ఈ రెండు ప్రధాన లోపాలు కాంగ్రెస్కి. తెలంగాణలో కాంగ్రెస్ కొన్న బలహీనతలు అని చెప్పాలి సార్, వీక్ పాయింట్స్. అది వీక్ పాయింట్స్ ఇవే. ఒకటి డిఫెక్ట్ అవుతారన్న భయం ఒకటి, రెండు బహునాయకత్వం ఒకటి, మూడు తెలంగాణ ఓన్ చేసుకో. ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నారు కానీ ఇద్దరు ఓన్ చేసుకుని వదిలేశారు. ఇంకా ఎన్నికలు 3 నెలలే ఉన్నాయి కదా సార్. అవును, అదే వీళ్ళు ఓన్ చేసుకున్న ప్రయత్నం వీళ్ళు మన బహిరంగ సభ జరిగిన పద్ధతి చూస్తే ప్రజలు కూడా కాంగ్రెస్ తో ఉన్నారని అర్థం. ఓవరాల్ గా రేపు ఎన్నికల్లో ప్రధానమైన పోటీ మీరు చెప్పిన దాన్ని బట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. ఎవరికి గెలుపు ఛాన్సెస్ ఎక్కువ అనుకుంటున్నారు సార్? అంటే బీఆర్ఎస్ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ ఇన్ పవర్లో ఉండబట్టి, నాయకత్వం పటిష్టంగా ఉండబట్టి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. కానీ కాంగ్రెస్ గట్టి సవాల్ ఇస్తుంది, గట్టి పోటీ ఇస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఆయన రిమాండ్లో ఉన్నాడు కదా, అసలు ఇటువంటి పరిస్థితి చంద్రబాబుకు వస్తుందని మీరు గతంలో ఎప్పుడైనా మీరు ఊహించారా, అంచనా వేశారా? ఊహించలేదు. మీరే గతంలో అనేకసార్లు అన్నారు చంద్రబాబు మ్యాక్సిమం ఆయనంతా కూడా స్టేజ్ మీదే ఆయన చాలా వాటిలో స్టేజ్ తెచ్చుకున్నాడు, స్టేజ్ మీదే ఆయన ఇలా ఉన్నాడు, ఇలా దేశంలో ఎవరు లేరన్నారు కదా, దాన్ని మీరు వ్యాఖ్యను మీరేమంటారు? అవును, స్టేజ్ తెచ్చుకున్నారు. స్టేజ్ మీద చేయడానికి ఎవరు ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తే ఎట్లా ఉండదు, ఎవరు ప్రయత్నం కూడా చేయలేదు, ఎవరు పిటిషన్ కూడా వేయలే. స్టేజ్ ఎప్పుడో 95 నుంచి స్టేజ్ వస్తున్నాయి. స్టేజ్ వెకేట్ చేయడానికి ఎవరు ట్రై చేయలే. ఆయన తప్పు కాదు కదా, తప్పు కాదు కదా, ప్రతిపక్షం కూడా ఎవరు ట్రై చేయలే. స్టేజ్ జీవితంతో ఉండదు కదా, కొంతకాలం ఉంటుంది. స్టేజ్ వెకేట్ చేయడానికి మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి, కోర్టుకు పోవాలి, పోలే, ప్రయత్నం చేయాలి. అదే అలా ఎవరు మిగతా వాళ్ళకి ఎవరు జరగలేదు కదా సార్? అలా ఇన్ని స్టేజ్ మీద ఇలా కంటిన్యూ అయిన వాళ్ళు ఎవరు లేరు కదా, స్టేజ్ ఎవరికి రాలేదు అనుకుంటా. అది అంతే కదా సార్. అంతే. ఆయన్ని కూడా అలాగే 16 నెలలు ఆయన్ని చేసి బెంది పెట్టారు కదా సార్. అది దాన్ని అలా చెప్పే కదా, తప్ప నేను రాశాను హెచ్ఎంపీలో ఉన్నప్పుడు, నేను చెప్పాను, రాశాను, ఇండియాలో రాశాను, ఆర్టికల్స్ రాశాను. ఇప్పుడు మోడీ మొన్న పదే వ్యాఖ్య చేస్తున్నాడు, విభజన జరిగిన తీరు బాగలేదు ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు కదా, దాంతో మీరు ఆ మాట ఏకీభవిస్తారు? విభజన జరిగిన తీరు గురించి ఆక్షేపణలు ఉన్నాయి. అరుణ్ కుమార్ కూడా కేసు వేశాడు కోర్టులో. ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టు సుప్రీంకోర్టు ఆయన 2 కేసులు, ఇదొకటి రామోజీరావు మీద ఒకటి, ఇదొకటి. అది జరిగిన తీరు, లైట్ తీసేయటం, పెప్పర్ స్ప్రే జరగటం అదంతా కరెక్ట్ కాదు. అది అయితే కాంగ్రెస్ వచ్చరికి హ్యాండిల్ చేయాలి. కాంగ్రెస్ 2 ప్రాంతాల నాయకుడిని పిలిపించుకొని వాళ్ళని ఫస్ట్ ఒప్పించి అంతా ఇవ్వాల్సింది. చీఫ్ మినిస్టర్ ఏమో వీళ్ళు ఫైట్ లాస్ట్ బాల్ అంటారు ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి, వాళ్ళు ఇచ్చేస్తారు. చీఫ్ మినిస్టర్ పిలుచుకొని వాళ్ళు కూర్చోరు, నాయన నేను చెప్పింది విన్నా అనొచ్చు కదా. సోనియా గాంధీ చీఫ్ మినిస్టర్ పిలుచుకొని నువ్వు పిచ్చి మాట్లాడుకో, నువ్వు లాస్ట్ బాల్ దాకా ఫైట్ చేస్తాను, నువ్వు క్రికెట్ అని మాట్లాడుకో, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని సమర్థించాలి, ఒప్పుకోవడానికి చెప్పాలి కదా.
చెప్పకుండా ఎవరు వాగేది వాళ్ళు వాగుతున్నారు, ఎవరు చేస్తే వాళ్ళు చేస్తున్నారు. అట్లా కుదరదు కదా, అదే ఇది కరెక్ట్ కాదు. ఇంకా రాజగోపాల్ ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ ముందు పిలవాలి వాళ్ళని, ఎంపీలందరినీ పిలవాలి. ఆంధ్ర నుంచి పిలిచి ఇట్లా నిర్ణయించుకున్నాం, మీకు ఇది ఇస్తాం, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేస్తాం, మీకు నిధులు ఇస్తాం, స్పెషల్ జోన్ ఇస్తాం, స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని చెప్పాలి. చెప్పి ఒప్పించి దాని తర్వాత ఇస్తే బాగుండేది. అది చేయలే, ఓపీ లేకపోయింది, హడావుట్ చేశారు చివరికి. అప్రజాస్వామికం కదా చాలా. అప్రజాస్వామికం అనొచ్చు, కానీ తెలంగాణ ఇవ్వటం తప్పని నేను విధానం పద్ధతి బాగుండే, ఇచ్చిన విధానం బాగుండే. తెలంగాణ ఎప్పటికైనా ఇవ్వాల్సిందే. తెలంగాణ కోసం చాలా చాలా కాలం ఉద్యమం జరిగింది. అందులో తెలంగాణ కేసీఆర్ నాయకత్వం జరిగింది, చాలా పెద్ద ఉద్యమం. ఇవ్వక తప్పదు. ఇప్పుడు తప్పదంటే సింపతి లేకపోతే ఇచ్చేవాడు కాదు, సోనియా గాంధీ లేకపోతే ఇచ్చేవాడు కాదు. అవును, అది రాజశేఖర బతుకున్నా వచ్చే నమ్మకం లేదు. అంటే కొన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినాయి కేసీఆర్కి. అదే అందుకని తెలంగాణ రావడం పట్ల ఆక్షేపణ వరకు లేదు. ఇచ్చిన విధానాల్లో వాళ్ళు కూడా ఇబ్బంది ఉండాల్సినది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవన్నీ రాలేదు, ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరిగింది. ఎవరి కారణం? మోదీ కారణం కదా. అదే ఇప్పుడు విభజన జరిగినప్పుడు బైఫర్కేషన్ లాలో ఉన్నవన్నీ తీర్చారు కదా, షరతులను తీర్చారు కదా. తీర్చగా ఎంతకాలం వాయిదా వేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. కేంద్ర ప్రభుత్వం ఇటు తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్స్ని, ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడి పరిష్కరించాలి కదా. పరిష్కరించాలి. ఇప్పటిదాకా చాలా అంశాలు పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ ఎందుకున్నాయి? కేంద్రం మౌనంగా ఉంది కాబట్టి, కేంద్రం పట్టించుకోలేదు కాబట్టి. 2014లో ఆంధ్రప్రదేశ్ 2 భాగాలుగా విడిపోయి 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ ఇటు అనుకున్న తెలంగాణలోనూ దెబ్బతిన్నది, ఆంధ్రాలో ఇంకా ఘోరంగా దెబ్బతిని ఇప్పటికీ కొడుకోలేకపోతుంది. ఆంధ్రాలో దెబ్బతిందని ఊహించింది, ఎందుకు తెలుసు. ఆంధ్రాలో దెబ్బతిందని తెలుసు, కానీ తెలంగాణ దెబ్బతిందని ఊహించలే. తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కాలం అనుకుందావిడ చిన్నప్పుడు ఉద్దేశం అది, కానీ మధ్య కాలేదు. ఇక్కడ కదలడం జరిగింది, ఇక్కడ కూడా దెబ్బతింది. దెబ్బతిన్న కారణం ఏంటంటే ఇక్కడ నాయకత్వ లోపం, కేంద్రం కూడా దృష్టి పెట్టలే ఇక్కడ. కరెక్ట్. ఇంకోటి 2018లో చంద్రబాబుతో టైఅప్ చేసుకోవడం తప్పు. చంద్రబాబు నాయుడు గారు రంగంలో రాకముందు కాంగ్రెస్ బాగుండేది. చంద్రబాబు రంగంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు, కానీ దాంట్లో థీమ్ లేదు. చంద్రబాబు ఖమ్మంలో ప్రచారం మొదలుపెట్టిన తర్వాత థీమ్ వచ్చింది. మీకు చంద్రబాబు నాయకత్వం కావాలన్నా, నా నాయకత్వం కావాలన్నా, అమరావతి రిమోట్ కంట్రోల్ పాలన కావాలన్నా, హైదరాబాద్ నా పాలన కావాలన్నా కోరుకోమన్నాడు. దాంతో మొత్తం బీజేపీకి కాంగ్రెస్కి వేసేవాడు కూడా టీఆర్ఎస్ కొట్టేశారు. సెంటిమెంట్ అయిపోయింది. అటువంటి అవకాశం ఇప్పుడు ఇవ్వకూడదనే షర్మిని రానివ్వట్లేదు, కేపీ రామచంద్రరావు చెప్తున్నారు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళతో టైఅప్ అవుతున్నారు, ఆంధ్ర వాళ్ళతో షరీక్ అవుతున్నారు అనే అనుమానం రాకుండా వస్తే ఏమాత్రం వచ్చినా కూడా కేటీఆర్ కేసీఆర్ ఊరుకోరు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి వెనుక కేపీ రామచంద్రరావు ఉన్నాడని కేటీఆర్ అంటున్నాడు. అది ఎక్కువ చేస్తారు. అంటే షర్మిల వస్తే రాజశేఖర్ కూతురు వచ్చినా అంటారు, ఇక్కడ షర్మిల కూడా అట్లా బ్రేక్ వేశారు. అంటే అది ఇప్పుడు షర్మిల వేస్తున్న స్టెప్ కరెక్ట్ అని అంటారా? షర్మిల అనుకోవడం కరెక్టే, కానీ మొత్తం ఓవరాల్గా తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నాలు చూస్తే షర్మిల ఇప్పుడు రాకుండా ఉండడం మంచిది. అదే కాంగ్రెస్ విల్ బి గివింగ్ హ్యాండిల్ టు కేసీఆర్. కాంగ్రెస్కి నష్టం జరుగుతుంది, బీఆర్ఎస్కి లాభం జరుగుతుంది. కాంగ్రెస్ 2018 ఏం జరిగిందో అదే జరుగుతుంది. అదే జరిగితే నష్టం కాంగ్రెస్ నష్టం జరుగుతుంది, బీఆర్ఎస్కి లాభం అవుతుంది. షర్మిలకి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు జగన్ విషయంలో సోనియా గాంధీ వాళ్ళు వ్యవహరించిన తీరు కూడా వాళ్ళకి నష్టం తీసుకొచ్చింది కదా. నష్టం కదా, మొత్తం పార్టీ పెట్టాలని నష్టపోయింది. మొత్తం కాంగ్రెస్ అందరూ జగన్తో పోయింది కదా. కాంగ్రెస్ జీరో అయిందంటే ఏం కారణం ఏంటి? అందరూ కాంగ్రెస్తో అంత పోయారు. కొంతమంది అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు రిటైర్ అయిపోయారు, దూరం అయ్యారు. కొంతమంది దూరం అయ్యారు, కొంతమంది బీజేపీలో పోయారు. పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు బీజేపీలో పోయారు. కొంతమంది ఎక్కువ మంది జగన్తో పోయారు. అందుకనే జగన్ పార్టీ పటిష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ విడదీసిన విధానం బాగాలేకపోవటము, సరే విభజన ఒకటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నష్టం తేవడంతో పాటు జగన్ని సరిగ్గా డీల్ చేయకపోవడం, ఆయన ఇబ్బంది పెట్టడం అనేది కూడా చాలా పెద్ద నష్టం. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో సోనియా గాంధీ వ్యవహరించిన తీరు నష్టదాయకం. వాళ్ళకే నష్టమైంది. వాళ్ళకే నష్టం. తెలంగాణ ఇవ్వడం అనేది చాలా మంచి నిర్ణయమే. ఇచ్చిన పద్ధతి కరెక్ట్ కాదు, వ్యవహరించిన పద్ధతి అసలు కరెక్ట్ కాదు. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. కోలుకునే అవకాశం తెలంగాణలో ఉంది, కానీ ఇప్పట్లో కోలుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్లో లేదు. సరే, ఇప్పుడు జాతీయ రాజకీయాలకు వస్తే ఇప్పుడు ఇండియాగా ఒక కూటమిగా ఏర్పడ్డారు ప్రతిపక్షాలు. సరే, ఇంకా చేరాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ ఇప్పుడు ఇండియా కూటమి వర్సెస్ బీజేపీ, అంటే ఎన్డీఏ అంటున్నారు కానీ ఎక్కువ ఎన్డీఏలో కూటమిలో పార్టీలు తక్కువ ఉన్నాయి కదా. ఇండియా వర్సెస్ ఎన్డీఏ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంది సార్? ఇండియా వర్సెస్ ఎన్డీఏ విల్ బి ఎ కీన్ ఫైట్.
కారణం ఏంటంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న చోట 200 సీట్లలో మొత్తం పార్లమెంట్లో 200 లోక్సభ సీట్లలో ఇట్ విల్ బి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఇంకో పార్టీ ఉండదు. మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇట్లా కర్ణాటకలో కావచ్చు. అట్లయితే కాంగ్రెస్ విల్ బీ పర్ఫార్మింగ్ బెటర్ దాన్ వాట్ ఇట్ డిడ్ ఇన్ 2019 కంటే కాంగ్రెస్ బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. 2019లో 330 సీట్లు వచ్చాయి బీజేపీకి. నేను రావడం కారణం ఏంటంటే కర్ణాటకలో, బీహార్లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, గుజరాత్లో స్వీప్, అట్లా స్వీప్ చేసే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు మహారాష్ట్ర దెబ్బతింటుంది, కర్ణాటకలో రాదు, మధ్యప్రదేశ్లో రాదు, ఇట్లా బీహార్లో రాదు. ఈ 4 మేజర్ రాష్ట్రాల్లో దెబ్బతింటుంది బీజేపీ. ఈ దెబ్బతిన్న కాంపెన్సేట్ చేసుకోవడం ఎక్కడ లేదు. తెలంగాణలో రావు, ఆంధ్రాలో రావు. ఆంధ్రాలో ఎవరికి వచ్చినా బీజేపీకి వచ్చినట్టు లెక్క. జగన్కి వచ్చినా, చంద్రబాబుకి వచ్చినా, పవన్ కళ్యాణ్కి వచ్చినా కూడా బీజేపీ ఖాతాలోకి పోతాయి. వాళ్ళందరూ బీజేపీకి భక్తులుగా ఉన్నారు కాబట్టి, వీర విధేయులుగా ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళకి పోయే అవకాశం లేదు. కానీ తెలంగాణలో కూడా ఒక రకంగా బీఆర్ఎస్కి వస్తే బీజేపీని సపోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇండిపెండెంట్ ఉన్నారు కాబట్టి, కూటమిలో చేరలేదు కాబట్టి. కానీ కూటమిలో చేరిన పక్షాలు మాత్రం అఖిలేష్ యాదవ్ మన బై ఎలక్షన్లో అద్భుతమైన విజయం సాధించాడు. ఎస్పీ అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్ అంత గట్టి నాయకుడు కాబట్టి పోటీ గట్టిగానే ఉంటుంది. 272 సీట్లు రావాలి, మెజార్టీ రావాలంటే 272 సీట్లు బీజేపీకి వస్తాయని అనుకోండి. 250, 260 వస్తాయేమో, ఇంకా తక్కువ వస్తాయేమో. అప్పుడు మన తెలుగు రాష్ట్రాలు బీజేపీ, నవీన్ పట్నాయక్, ఈ ముగ్గురు సపోర్ట్ చేయాలి. అది వీళ్ళ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు ఉన్నాయి. 25 ఆయనకే, బీజేపీకే. అదే ఒడిశాలో 20 స్థానాలే ఉన్నాయి, అన్ని ఆయనకే. ఓవరాల్గా రేపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పాత్ర కీలకంగా ఉంటుంది, అవసరం బాగుంటుంది. అంతే కదా సార్ మీ అనాలిసిస్ ప్రకారం? తెలుగు రాష్ట్రాలకు అంటే బీజేపీకి మెజార్టీ రాకపోతే, 272 రాకపోతే, తక్కువ పడితే తెలుగు రాష్ట్రం మీద ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన పాత్ర ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రకారం ఎన్డీఏ వర్సెస్ ఎన్డీఏ బాగుంది, ఇప్పుడే బాగుంది. ప్రైమ్ మినిస్టర్ స్ట్రాంగ్ ఉన్నాడు, పార్టీ యూనిటీ ఉంది. దీంట్లో ఇంకా లొక్కలు వినిపిస్తున్నాయి, నితీష్ కుమార్ ఉంటాడా పోతాడా అనుమానాలు వస్తున్నాయి. ఎన్డీఏనే స్ట్రాంగ్ ఉంది, ఎన్డీఏ స్ట్రాంగ్ ఉంది ఇండియా కంటే. అదే ఇంకా ఇండియా కూటమి ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ మహిళల బిల్లు రావడంతో మహిళలు ఏమాత్రం ప్రభావం చూపించినా కూడా అది ఎన్డీఏకి అనుకోవడం. మహిళల బిల్లు ఇప్పుడు చూపించడం కూడా మంచి టాక్టిక్స్, అది మంచి ఎత్తుగడ. అదే అంటే మనం ఈ మహిళా బిల్లు, ఆ టాపిక్ మీరే తీసుకొచ్చారు. ఈ మహిళా బిల్లు తీసుకురావటం వలన ఎన్డీఏ కంటే బీజేపీ ప్రభుత్వానికి అది మేలే జరుగుతుంది కదా? మేలే జరుగుతుంది. అంటే అది కాంగ్రెస్ బిల్లే, రాజీవ్ గాంధీ టైం నుంచి అనుకుంటాడు. ఎప్పటి నుంచి నడుస్తుంది అది? సోనియా గాంధీ అపనా బిల్ అయింది, రాజీవ్ గాంధీ కళ్ళ సహకారమైందని చెప్పింది. అయినా కూడా తీసుకొచ్చింది మోదీ, తెచ్చింది కొత్త పార్లమెంట్లో మొదటి బిల్లు. అది చరిత్రాత్మకమైంది, మోదీకి వస్తుంది గ్రేట్. సో లాభం జరుగుతుంది, లాభం జరుగుతుంది. రేపు ఎలక్షన్స్లో అది ఉపయోగపడుతుంది కదా? డెఫినెట్గా. అదే అందులో ఇంకేమైనా ఉన్నాయా మీరు చెప్పాలనుకున్న మహిళా బిల్లు సంబంధించిన అంశంలో? అంటే మహిళా బిల్లు బీసీలకు రిజర్వ్ చేయాలన్నారు, ఓబీసీలో ఒకటి, మైనారిటీస్. సెన్సెస్ కావాలన్నారు. సెన్సెస్ కావాలంటే 2021లోనే సెన్సెస్ కావాలి, జరపలేదు. 23లో జరపలేదు, 27లో ఇప్పుడు జరుగుతుంది. సెన్సెస్ అయిన తర్వాత మళ్ళీ పునర్విభజన జరిగిన తర్వాత అప్పుడు కేటాయిస్తారు. అంటే 2029లో జరగదు, అది వాళ్ళే చెప్తున్నారు కదా అన్నమాట. అదే 2024 నుంచి అమలు చేయొచ్చు, ఇప్పుడున్న నియోజకవర్గాలకి అమలు చేయొచ్చు. పునర్విభజన తర్వాత మళ్ళీ అలొకేట్ చేయొచ్చు. ఇప్పుడు జరగకపోవడం కారణం కనపట్ల, ఎందుకు జరగట్లేదు? సెన్సెస్ కావాలని వాళ్ళు పెట్టారు బిల్లు, పెట్టకుండా ఉండాల్సింది. పెట్టకుండా ఇప్పుడు ఇమ్మీడియట్ జరిగేది, ఇమ్మీడియట్ అయితే లాభం వచ్చేది. ఇప్పుడు వాయిదా పెట్టడం వల్ల బీజేపీకి నష్టమే ఇంతవరకు, రావాల్సినంత లాభం రాదు. ఇమీడియట్ 2024లో అమలు చేస్తే బీజేపీకి లాభం వచ్చేది. కానీ వాయిదా వేయటం వల్ల టు దట్ ఎక్స్టెంట్ ఇట్ లూజ్ సింపతి. దొంగ వేషాలు వాయిదా వేస్తున్నారు, ఎలక్షన్ కూడా పెట్టారు, ఇది అమలు చేయడం లేదు కూడా అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు ఒక అవకాశం ఇచ్చినట్టు. ప్రతిపక్షాలకు అవకాశం అయినప్పటికీ బిల్లుని పాస్ చేయడం అనేది వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. అవును, అది మీరు ఇందాక అన్నారు కదా, అది ప్లస్ పాయింట్ అవుతుంది. 2010లోనే మన్మోహన్ సింగ్ టైంలో రాజ్యసభలో పాస్ చేశారు, లోక్సభలో పాస్ కాలే. అప్పుడు పాస్ కావడానికి మన్మోహన్ సింగ్, లాలూ ప్రసాద్ ఎదురు దిగారు, రెండు పార్టీలు సమర్థించినాయి. ఎందుకు సమర్థించడం తెలియదు. అదే అంటున్నారు సార్. కాలమహిమ.
ఇప్పుడు ఓవరాల్గా అది రాజీవ్ గాంధీ కళ అయినా రాజీవ్ గాంధీ 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అది చేయలేకపోయారు కదా. సిన్సియర్ ట్రై చేశారు, ఇప్పుడు అయింది కదా, ఇప్పుడు అయింది, అయిన వాడికే క్రెడిట్ వస్తుంది కదా. అందుకే వస్తుంది. అదే అప్పుడు అపోజ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్ చేశారు, అది విశేషం. ఇద్దరే అపోజ్ చేశారు, మనవాడు కూడా ఓవైసీ కూడా ఇంకోటి. అదే రేపు 2024 లోక్సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల యొక్క పాత్ర ప్రధానంగా ఉండే అవకాశం ఉందని మీ అంచనా. అలాగే ఈ మహిళా బిల్లు కూడా బీజేపీకి క్రెడిట్ తీసుకొస్తుంది అనేది మీ ఆలోచన, మీ విశ్వాసం. థ్యాంక్ యూ సార్. అది రామచంద్రమూర్తి గారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, రేపటి ఎన్నికలలో ఒక్కొక్క పార్టీ యొక్క తీరుతెన్నులు, బలాలు, బలహీనతలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల గురించి కూడా విశ్లేషించారు. అదేవిధంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వర్సెస్ ఎన్డీఏ ప్రస్తుతానికి ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ విధంగా ప్రభావం చూపించబోతుంది, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వివరించారు. అది ఈ వారం జర్నలిస్ట్ అవర్. వచ్చే వారం మరో టాపిక్తో కలుద్దాం. నమస్కారం.